హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్. మొన్న నేను బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని టైలరింగ్ ఐటమ్స్ అయితే నాకు కావాల్సి వచ్చి తీసుకున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, టైలరింగ్ చేసే వాళ్ళకి ఇవైతే బాగా అవసరం అయితే ఉంటాయి. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనకి ఇలా స్ట్రైట్ స్కేల్ కాకుండా ఇది వచ్చేసి హ్యాండ్ కరువు స్కేలు, అలానే ఇటు అయితే స్ట్రైట్ అయితే ఉంది. ఈ స్కేల్ అయితే మనం ఉపయోగించవచ్చు. అలానే దీనికంటే ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎల్ స్కేల్ అనమాట. క్లాత్లో వచ్చేసి మనకి క్రాసులు లేకుండా ఉండడానికి ఎల్ స్కేల్ అయితే బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇది యూజ్ చేస్తే క్రాసులు లేకపోతే మనకి ముడతలు కూడా రావన్నమాట. గుల్లలు ముడతలు రాకుండా ఉంటాయన్నమాట. అలానే నేను ఈ ట్రయాంగిల్ స్కేల్ కూడా తీసుకున్నాను. ఇంకొక ఈ స్కేల్ కూడా తీసుకున్నాను. ఇది కూడా చిన్నపిల్లలకి కీ హోల్ డిజైన్ పెట్టాలన్నా, లేదంటే నెక్ రౌండ్స్ రావాలన్నా ఈ స్కేల్ అయితే ఉపయోగపడుతుంది. అలానే ఒక చిన్న కటర్ తీసుకున్నాను. తర్వాత మనము దారం ఎక్కించుకునేటప్పుడు మనకి కొన్నిసార్లు లైటింగ్ లేకపోయినా సరే మనకు కూడా కొద్దిగా అలా టైలరింగ్ చేసి కళ్ళు కూడా కొద్దిగా ఇదవుతాయి కదా, దానికోసం అయితే ఇది బాగా పనికొస్తుంది దారం ఎక్కించుకోవడానికి. అలానే స్టిచ్చెస్ ఇప్పుకోవడానికి అయితే ఇదైతే బాగా ఉపయోగపడుతుంది. ఒక బ్లేడ్లా కట్ అవుతుంది ఇక్కడ ఏవైనా కుట్లు ఇప్పుకోవడానికి. అలానే నేను కత్తిర్లు అయితే 2 కత్తిర్లు అయితే తీసుకున్నాను. ఈ కత్తిర్లు వచ్చేసి ఇది వచ్చేసి పెద్ద కత్తిర. ఇది వచ్చేసి నాకు 700 అయితే పడింది. ఇది మనము ఒకే కొలతలో 4-5 లైనింగ్లు అంటే 4-5 బ్లౌజులు కట్ చేయాలంటే లైనింగ్ మీద లైనింగ్ అలా పెట్టేసుకుంటాం కదా, అలా ఎక్కువ దలసరిగా ఉండే లైనింగ్స్ కూడా మనమైతే కట్ చేయొచ్చు అనమాట. 3-4 బ్లౌజులు ఎట్ ఏ టైం వేసి కట్ చేయడానికి ఇది 750 ఎంతో అయింది కత్తెర. దలసరిగా ఉండే క్లాతులు కూడా అంటే ఇంత మందం 3-4 బ్లౌజులు కట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి చిన్న కత్తెర, ఇది 250 ఎంత అయింది. మనం డైలీ మన వీడియోస్లో అయితే చూస్తూ ఉంటాం. అలాంటిది ఇంకొక కత్తెర అయితే నేను తీసుకున్నాను అనమాట. ఇవి తర్వాత ఇది వచ్చేసి మనకి రివిల్ టేప్ అనమాట. ఏదైనా క్లాత్ ఎక్కడైనా చిన్నగా కట్ అయ్యింది అంటే దాని మధ్యలో పెట్టేసి వేరే క్లాత్ పెట్టి మనం ఐరన్ చేస్తే మనకి క్లాత్ అన్నది నార్మల్గా అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా నేను వీడియో అయితే చేసి చూపిస్తాను. ఈ రివిల్ టేప్ కూడా మనకి చాలా ఉపయోగపడుతుంది అనమాట. టైలర్స్ దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన సామాన్లలో కొన్ని ఇవైతే ఉంటాయి. తర్వాత మనము ఆర్మ్ హోల్ ఇదైతే నాకు ఎప్పటి నుండో ఉంది. ఇది కూడా ఉంచుకుంటే చాలా అయితే మనకి యూస్ఫుల్గా అయితే ఉంటాయి అన్నమాట. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.